హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। ओम जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतं महं वन्दे श्रीगुरुं दिनतारणं। పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి తెలుసుకుంటున్నాము. చాలా మందికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి తెలియదు. ఎందుకు అంటే చాలా మటుకు మాయాపూర్లో ఉన్న వాళ్లకు మహాప్రభు గురించి తెలుసు. అదేవిధంగా కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికంతా కూడా మహాప్రభువులు ఎవరు అన్నది తెలుసు. కానీ చాలా మందికి తెలిసిన విషయం కూడా ఏమిటి అంటే మహాప్రభు భక్త అవతార రూపంలో వచ్చినటువంటి వారుగానే అనుకుంటారు. కానీ ఆయన భక్తుని రూపంలో వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి భావంతో వచ్చినటువంటి భగవంతుడు అన్నమాట. కాబట్టి ఈ కృష్ణ చైతన్య మహాప్రభు గురించి మనము తెలుసుకుందాం. అసలు చైతన్య మహాప్రభువు ఎందుకు ఈ భూలోకానికి రావడం జరిగింది? ఒక కారణం ఉంటది కదా. అంటే ఇది ద్వాపర యుగము అంతమైపోయే సమయము, యుగాంతరం అన్నమాట. అలాంటి యుగాంతర సమయంలో ఒకసారి కృష్ణ భగవానుడు రుక్మిణీ మాత యొక్క గృహానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆయనను సాదరంగా ఆహ్వానించి ఆయన పాదాలకు నమస్కరించి పూజించారు. అదేవిధంగా రుక్మిణీ మాత కూడా ఆయనను ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి ఆయన పాద సేవ చేస్తూ ఆమె చాలా దుఃఖంగా ఉన్నారు రుక్మిణీ మాత. అలాగ దుఃఖంగా ఉండడం వలన చాలా మందికి అక్కడ దుఃఖంగా ఉండడం వలన ఏమైంది, అదే కృష్ణ భగవానుడు ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు ఇలాగా పాద సేవ చేస్తూ రాధారాణి దుఃఖంగా ఉన్నారు అనుకుంటూ ఉన్నారు. అదే సమయానికి నారద మహర్షి వారు కూడా అక్కడికి ఏతించారనమాట. నారద మహర్షి కూడా చాలా దుఃఖంగా ఉన్నారు. అలాగ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అడిగారు, మీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పారు, మీరు ఈ ద్వాపర యుగం అంతమయ్యి మీరు పరిసమాప్తి అవుతారు, తర్వాత మాకు ఎవరు గతి, మేము ఎలాగా అంటే మిమ్మల్ని ఇన్ని రోజులు ఎంతో ప్రేమపూర్వకంగా భక్తియుత సేవ చేశాము, మీ తోడుగా ఉన్నాము, ఇప్పుడు మాకు ఎలాగా అని వారు అడగడము. చాలా దుఃఖపడుతూ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్పారనమాట, నాకు ఈ యుగ అంతమే కాదు, తర్వాత కలియుగంలో కూడా నా అవతారం ఉన్నది. నేను రాధారాణి యొక్క భావంతో మళ్ళీ కలియుగాంతంన కూడా నేను ఆవిర్భవిస్తాను. అంటే వాళ్ళ బాధ ఏమి, నెక్స్ట్ ఈ కలియుగం ప్రారంభం అయితే తర్వాత వారికి ఎవరు దిక్కు? భగవంతుడు మళ్ళీ ఒక అవతారాన్ని పొందాలి.
కానీ కలియుగంలో అలాగా చాలా కష్టము. జనులంతా కూడా ఎంతో మూర్ఖత్వంతో ఉంటారు. అల్పాయుష్కులుగా ఉంటారు. మందబుద్ధులుగా ఉంటారు. అలాంటి వారికి కూడా భగవంతుడు కరుణ చూపించాలి. కాబట్టి నేను హ్మ్, ఈ జన్మలో అంటే కలియుగంలో కూడా నేను అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక కారణమైంది చైతన్య మహాప్రభువుల వారు ఈ లోకంకి రావడానికి. ఇంకొక కారణం ఏమిటి? శ్రీల అద్వైత ఆచార్యులు ఆయన ప్రార్థన వలన ఈ కలియుగంలో అందరూ కూడా పతిత జీవులై ఉన్నారు. కాబట్టి నువ్వు రావాలి అని ఆయన గర్జించి హరినామాన్ని చెప్తూ పిలిచారు కాబట్టి రావడం జరిగింది. ఇది మనము చివర తెలుసుకుందాం. ఇక బాహ్య కారణాలు అలాగుంటే అంతరంగిక కారణాలు అనేవి కొన్ని ఉన్నాయి. అంటే చైతన్య మహాప్రభువు ఈ భూలోకానికి రావడానికి కొన్ని అంతరంగిక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను మనకు చైతన్య చరితామృతంలో ఆదిలీల అనే ఆదిలీలలో మనకి అధ్యాయం 4లో చెప్పబడి ఉన్నది. ముఖ్యంగా చైతన్య మహాప్రభువుల వారు ఎందుకు వచ్చారు అంటే, రాధారాణి చాలా భక్తి చేసేవారు, భక్తియుత సేవను. ఎంత భక్తియుత సేవ అంటే ఇక ఆమెకు మించిన భక్తిని ఎవరు చేయలేదేమో. అంత ప్రేమతో సేవను ఓర్పుగా సహనంగా భగవంతునికి అంత సేవ చేశారు. కాబట్టి అలాంటి సేవలనంతటిని కూడా మనము కూడా ఆస్వాదించాలి అని ఒక కారణం. ఆ అనుభూతి ఎలాగ రాధారాణి పొందారు, ఆ అనుభూతిని కూడా నేను పొందాలి అనుకోవడం రెండవ కారణం. అనుభూతి కాదు, అనుభవించాలి, ఆ అనుభవాన్ని ఎలాగ పొందాలి అని తెలుసుకోవడం కోసం కూడా కృష్ణ భగవానుడు ఈ విధంగా చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించడం జరిగింది. ఇక ఆ కారణాల్లో తీసుకున్నప్పుడు శ్రీమతి రాధారాణి చాలా ప్రేమను కృష్ణ భగవానుని మీద ఉంచారు. అది ఎలాగా అంటే ఆ ప్రేమే వారికి కృష్ణ భగవానుడు వారందరికీ కూడా ఒక ప్రేమ నిధిలాగా ఉన్నారట. అంటే భగవంతుడు పూర్తిగా ఆయన కర్తగా ఉన్నారు. శ్రీమతి రాధారాణి ఆమె కర్మగా ఉంటూ అన్ని సేవలను అందించారు. అంటే ఆ కర్తకు కర్మగా ఉండి ఆమె చేసినటువంటి ఆ పూర్తి ఆ ప్రేమ రసాన్ని ఆమె పూర్తిగా భగవంతునికి అందించారు. అలాంటి ప్రేమ రసాన్ని కూడా నేను కూడా ఆస్వాదించాలి అని భగవంతుడు నిర్ణయించారు. కాబట్టే ఆ కోరిక మీద మళ్ళీ ఆయన చైతన్య మహాప్రభువులాగా అవతరించడం జరిగింది. ఇక రెండవ కారణం, అలాంటి ప్రేమరసాన్ని రాధారాణి ఇచ్చారు కదా, ఆ ప్రేమరసాన్ని పూర్తిగా పొందగలగాలి అని అదే కృష్ణ భగవాన్లు అనుకున్నారు. అంటే ఆ ప్రేమరసంలో ముఖ్యమైనది ఏమిటి అంటే, ఆ కృష్ణ భగవానుని పట్ల రాధారాణి ఆకర్షణ అనేది అది ఉత్తమమైన విషయం. అంటే శ్రీమతి రాధారాణి వారి యొక్క అష్ట సకులు, ఇష్ట సకులు, ప్రియ సకులు, ప్రాణ సకులు, ఇలాగ ఇంతమంది సకులతో భగవంతుడికి నిత్యము ఏమేమి సేవలను అందించాలి, ప్రతి నిమిషము ఆయనకు ఈ సేవ చేస్తే ఆయన తృప్తి పడతారు, ఈ సేవను చేసి ఆయనకు కృపా కటాక్షాన్ని మనం పొందాలి. ఆ విధంగా ప్రతి నిమిషం కూడా ఆలోచించి దానిని అమలు చేసి అలాగా సేవలను అందించారు. కాబట్టి అలాగా అంతటి కరుణను కలిగించారు రాధారాణి. అలాగా చూపించినటువంటి ఆ ఆకర్షణ అంటే ఆ భగవంతుని చూడగానే ఆమె అంత ఆకర్షణకు లోనయ్యి ఆ పూర్తిగా ఆ ప్రేమను పొందారు. కాబట్టి ఆ ప్రేమను ఆస్వాదించాలి. తర్వాత ఆ అనుభూతిని ఫీల్ చేయాలి, అనుభూతిని పొందాలి అనుకొని అనుకోవడమే కృష్ణ భగవానుడి యొక్క రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏమిటి అంటే,
దివ్యానంద రసస్వాదనం. ఇంకా పీక్ ఇది 3వ కారణం. ఏమిటి అంటే పూర్తిగా ఆ చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించడానికి ఆ ప్రేమ భావంలోనే ఎక్కువగా రాధారాణి కృష్ణ భగవానునికి సేవలు ఇచ్చారు. ఆ సేవలన్నింటినీ కూడా ఆమె ముఖ్యంగా ఆ సేవలు చేసేటప్పుడు కూడా సహనము, ఓర్పు వీటినన్నింటినీ అనుకరిస్తూ భగవంతునికి ఆ విధంగా తృప్తిగా ఆయన ప్రీత్యర్థం మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంటే ఏదైనా కానీ ప్రియంగా భక్తితో ఇస్తే నేను తీసుకుంటాను అని అన్న ఆ శ్లోకాకి అర్థం వచ్చే విధంగా రాధారాణి కూడా ఆయనకు ప్రియకరమైనవి ఏది ఇలాగా ఇవి చేస్తే ఆయన ప్రియంగా ఉంటారు అని ఆ విధంగా చేసినటువంటి ఆ అనుభవాన్ని నేను పొందాలి అని కృష్ణ భగవానుడు అనుకున్నారనమాట. అంటే చూడండి, ఆస్వాదించడం, అనుభూతిని పొందడం, అనుభవించడం ఈ మూడింటిని చేయాలి. రాధారాణి యొక్క ఆ భావనతో వచ్చి అంటే నేను కూడా అంతటి అనుభవాన్ని లేకుండా అంత ఓపిక అది లేకుండా ఉంటే రాధారాణి అంత చేశారు కదా అనేసి ఈ 3 భావనలు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మామిడి పండు ఉందనుకోండి. ఆ మామిడి పండును కట్ చేసి ఆ పండును తింటేనే గాని అది ఆ ఆస్వాదన మనము పొందలేము. ఆ అనుభూతిని పొందలేము. తిన్న తర్వాత పూర్తిగా ఆ టేస్ట్ మనకు తెలిసినప్పుడు అనుభవాన్ని పొందుతాము. ఈ మామిడి పండు తింటే ఇంతటి చక్కటి రుచి ఉన్నదా అని పొందుతాం. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ రాధారాణి యొక్క భావనతో వచ్చి వీటినన్నీ తెలుసుకొని ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ పతిత జీవుల అందరినీ కూడా ఉద్ధరించాలి అని రావడమే అంతరంగికమైన కారణాలు అయ్యాయి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుందా చైతన్య మహాప్రభువుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న విషయము ఒక ఇదిగా తెలుస్తుంది. ఇంకా మనకి చైతన్య మహాప్రభువుల వారు ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని మనకి ఎన్నో గ్రంథాలు భాగవతంలో కూడా వివరించి ఉన్నారు. ఇక భాగవతంలో 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 32వ శ్లోకాలో ఎంత చక్కగా వివరించారు చూడు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాం గోపాం గాస్త్రపార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయై యజంతి సుమేధన. అంటే ఇందులో భావం ఏం చెప్తున్నారు? కలియుగంలో శ్రీకృష్ణుడు ఆయన యొక్క రూపంలో చైతన్య మహాప్రభువుల వారు కృష్ణవర్ణం అనే కృష్ణ నామాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తిగా చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించారు. ఇక్కడ కృష్ణవర్ణం అంటే భగవంతుని యొక్క కలర్ కాదు. కృష్ణవర్ణం అంటే నామం యొక్క ఆ రూపము. ఇక చైతన్య మహాప్రభువుల వారు వర్ణం ఏమిటి? బంగారు రంగు పసుపు వర్ణంలో ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఆ విధంగా ఆయన అవతరించి ఆ సంకీర్తన ప్రచారాన్ని అందరికీ ఇచ్చారు అని భాగవతంలో కూడా మనకు ఈ 11వ స్కందంలో చెప్పబడింది. ఇక బ్రహ్మ వైవర్త పురాణం ఇందులో కూడా ఏం చెప్పారు చూడండి. సత్యం నాస్తి తపో నాస్తి నాస్తి హి చార్జవమేవ చ కీర్తినాథేవ కృష్ణస్య ముక్తి సంధిహి కలౌ యుగే. ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభుల వారు ఆవిర్భావం చేసినది ఎందుకు అంటే హరినామ సంకీర్తన ద్వారా. ఆ హరినామ సంకీర్తనం కూడా యజ్ఞంకు సమానమైనది. యజ్ఞం చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతామో అంతటి సమానమైనది. యజ్ఞం చేయకపోయినా పర్లేదు, హరినామం చేస్తే చాలు ఆ ఫలాన్నే పొందుతాము. అలాంటి హరి సంకీర్తన నామం ద్వారా యుగ ధర్మాన్ని స్థాపించడానికే
చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించారు అని మనకి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. మనకు భగవద్గీతలో తెలుసు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే యుగ ధర్మం ప్రకారం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉన్నది. అలాగా ఆ ధర్మం ప్రకారము దుష్టులనంతా శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని భగవంతుడు చెప్పారు. కానీ కలియుగంలో అసురులు ఎవరున్నారు? రాక్షసులు పుట్టి ఉన్నారా? ఏ శిశుపాలుడు, లేకపోతే దంతావక్రుడు, లేకపోతే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు, రావణుడు ఇలాగ ఉన్నారా అంటే ప్రత్యేకంగా అలాంటి రాక్షసులు ఎవ్వరూ కలియుగంలో లేరు. కానీ అలాంటి గుణాలు అటువంటి అసురులు ఎంతో మంది ఉన్నారు. అంటే పూర్తిగా మూర్ఖత్వంతో, నాస్తికత్వంతో, మాయావాద తత్వంతో అలాంటి వారిని కూడా అసురులుగానే భావించాలి. ఏ రోజైతే మనము మన నోటితో కృష్ణనామము జపించమో, ఏ రోజైతే మనం భగవంతుణ్ణి ఆరాధించమో, వారంతా కూడా నాస్తికులు. అంటే ఒక అసుర గుణాన్ని కలిగిన వాళ్ళే. నిజమైన తత్వము భగవంతుని గురించి తెలుసుకున్న వాళ్ళు ఏదో భగవంతుడు అనేసి పూర్తిగా మనము విశ్వాసాన్ని ఉంచి ఉన్నాడు భగవంతుడు అని, సాకారుడు భగవంతుడు అని మనము ప్రార్థిస్తాము. మరి అలాంటి అసురులు ఉన్నటువంటి కలియుగంలో కూడా అలాంటి వారికి దుష్ట శిక్షణ కోసం ఆయుధాన్ని పట్టి భగవంతుడు రావాల్సిన అవసరమే లేదు. అలాంటి వారికి ఒక్క హరినామాన్ని ఇచ్చి వారి యొక్క కల్మషాలన్నింటినీ పోగొట్టుకోవాలి అనే ఆ కరుణతోనే, అంటే ఇక్కడ చైతన్య మహాప్రభువుల వారు ఆయుధం పట్టి రాలేదు, కరుణ అనే ఆ రసామృతాన్ని తీసుకొని వచ్చి అందరికీ ఆ అమృతాన్ని ఇచ్చి, ఔషధం లాంటిది ఆ హరినామం, దానినిచ్చి మీరందరూ కూడా ఈ హరినామం చేస్తే చాలు, మీరు అందరూ ధన్యత్వాన్ని పొందుతారు అని చెప్పడం వల్ల వచ్చారు. ఇక మనకి చైతన్య చరితామృతం శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వ్రాసినటువంటి ఆ శ్రీ చైతన్య చరితామృతంలో కూడా ఆది లీలలో 1వ అధ్యాయంలో 6వ శ్లోకాలో చెప్పబడి ఉన్నది, శ్రీరాధాయ ప్రణయ మహిమ కిద్రోషో వానయైవ స్వాద్యో ఏన అద్భుత మధురిమః కీదృశో వామధీయః. అంటే ముఖ్యమైన కారణము దీన్ని మనం తీసుకోవచ్చు. అంటే రాధారాణి యొక్క భావనతో పూర్తిగా ఆ భావాన్ని అనుభవించాలి. ఎలాగ రాధారాణి ఆమె నా పట్ల ఎందుకు రాధారాణి ఇంత ప్రేమను కనిపించారు, తర్వాత ఆమె నన్ను ఆకర్షించారు కదా, ఆ ఆకర్షణకు నాలో ఉన్నటువంటి యోగ్యత, గుణాలు, లక్షణాలు ఏమి అంత మంచి గుణాలు ఉన్నాయి నాలో అని భగవంతుడే ఆలోచిస్తున్నారట. అంటే ఎంత ఆకర్షణగా నాలో ఉంటే రాధారాణి ఆకర్షితురాలై నాకు ఇంత సేవలు చేశారు, అది తెలుసుకోవాలి నేను అనేసి. ఇంకా ఆమె అంత విధంగా సేవలు చేశారు కదా, ఆ సేవా పద్ధతులు, విధానాలు అన్నీ ఏమిటి అది నేను తెలుసుకోవాలి. అలాగ తెలుసుకోవాలి 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 అంటే మనము పూర్తిగా ఆ అనుభవంలోకి రావాలి. అంటే ఇప్పుడు చెప్పినట్టే మామిడి పండును కోసి తిన్నప్పుడే మనకి అది అనుభవం తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? కృష్ణ భగవానుడు ఆలోచించారు, నిజంగా ఆ అనుభవాన్ని తెలుసుకోవాలి అంటే నేను అదే భావనతో రాధారాణి ఎలాగ నా వద్ద ప్రవర్తించారో, కరుణతో, ప్రేమతో, భక్తితో సేవన చేశారో దానిని అంతటినీ నేను కలియుగంలో కలియుగపు ప్రజలకు అందరికీ ఆ కరుణను పంచాలి అనుకుని ఆ రాధారాణి భావనలో ఆవిర్భవించడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. ఇక ఈ శ్రీ చైతన్య చరితామృతాన్ని
కృష్ణదాస కవిరాజు రాశారు కదా, ఆ పుస్తకంలో మాత్రమే మనకు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పూర్తి చరిత్ర, అంటే ఆయన ఆవిర్భావం నుంచి ఆ తర్వాత ఆయన పూర్తిగా అంతర్ధానం అయినంత వరకు కానీ ఆ కృష్ణ చైతన్య చరితామృతంలోనే మనకు తెలిసింది. ఈ చైతన్య చరితామృతము అంటే భగవంతుని యొక్క చరిత్రను చాలా మంది చాలా రకాలుగా రాశారనమాట. ఎవరెవరు రాశారు అని చూసినప్పుడు శ్రీ మురారి గుప్తా అనే ఆయన గోస్వామి, ఆయన శ్రీ చైతన్య చరితం అని రాశారు. తర్వాత శ్రీ లోచనదాస ఠాకూరా అనే ఆయన శ్రీ చైతన్య మంగళ అనే పేరుతో గ్రంథాన్ని రాశారు. ఇక బృందావదాస ఠాకూరా, దీనిని ఈయన శ్రీ చైతన్య భాగవతము రాశారు. ఈ బృందావదాస ఠాకూరానే మనకి ద్వాపర యుగంలో అదే వ్యాస మహర్షి కదా భాగవతాన్ని రాశారు. ఆ వ్యాస మహర్షినే ఈ కలియుగంలో ఈ బృందావదాస ఠాకూరాగా జన్మించారనమాట. ఆయన శ్రీ చైతన్య భాగవతము అని వ్రాసారు. ఈ విధంగా అందరూ ఎవరికి తోచిన విధంగా చైతన్య మహాప్రభువుల వారికి ప్రపంచమంతా విశ్వమంతా తెలియచేయాలి అని చక్కగా వ్రాసారు. అయినా ఇలాగ వ్రాయడంలో కూడా ఈ అదే శ్రీ బృందావదాస్ ఠాకూర ఆయన రాసిన శ్రీ చైతన్య భాగవతం కూడా వ్రాస్తూ ఉంటే గ్రంథము పెద్దగా చాలా పుస్తకాలు అయిపోతున్నాయట. అలాగా అన్ని పుస్తకాలైతే చదివే వాళ్ళు చాలా కష్టం అవుతారు అని చాలా కుదించి ఆయన బాల్య లీలలు కానీ ఆయన 24 సంవత్సరాలలో ఆయన ఏం చేశారు, తర్వాత 24 సంవత్సరాలు ఏం చేశారు అంటే మహాప్రభు ఉన్నది 48 ఇయర్స్ మాత్రమే కలియుగంలో. అలాంటప్పుడు 2 భాగాలుగా ఇది చేసినప్పుడు మొట్టమొదటి 24 సంవత్సరాలలో ఆయన ఏం చేశారు, తరువాత 24 సంవత్సరాలలో ఎలాగ ఉండి ఆయన ఆ తోటా గోపీనాథ్ మందిరంలో అంతర్ధానమైపోయారు. అలాగా ఎవరికి వారు తోచిన గ్రంథాలన్నీ చక్కగా వ్రాసినా ఎవ్వరు కూడా దానిని కంప్లీట్ చేయలేదు. కొద్ది కొద్దిగా మిగిలిచినట్టుగా, కొద్దిగా పూర్తి కానట్టుగా అలాగా ఉండడం వలన చివరికి కొంతమంది గోస్వాములు అందరూ కూడా పూర్తిగా కంప్లీట్గా ఇప్పుడు భాగవతము 12 స్కందాలలో 18 పుస్తకాలుగా వ్యాస మహర్షి వ్రాసినటువంటిది దానిని మనము చదువుతున్నాము. ఆ విధంగా కావాలి అనేసి అందరూ వచ్చి శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామిని వేడుకున్నారు. రాయాలి మీరు అన్నప్పుడు ఆయన రాస్తాను అని అనుకున్నారు. కానీ అప్పటికే ఆయనకు వయసు ఎంత అంటే 90 ఇయర్స్. చూడండి, ఈ ఆచార్యులు గోస్వాములు వీళ్ళందరూ 90 సంవత్సరాలు 100 సంవత్సరాలలో కూడా భగవంతుని భక్తి చేశారు. మనకి అంత వయసు కాదు కలియుగంలో, కానీ ఉన్నటువంటి ఆ వయసునే మనం కాల వ్యర్థం చేసుకొని కనీసం ఒకవేళ అలాంటి వయసులో ఉంటే మనం భగవంతునన్నా తలుచుకొని ఆ శక్తి మనకు ఉంటుందా? కాబట్టి వయసు ఉన్నప్పుడే, చిన్న వయసు నుండే ఈ భక్తి అనేది చేసినప్పుడు ఆ చివరి సమయంలో అది మనకెంతో ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కానీ కలియుగంలో మనం తెలుసుకోగలిగినామంటే మనకన్నా అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ఇంకా వయసు ఉంది నాకు, అప్పుడు చూద్దాం, ఇంకా వయసు ఉంది అప్పుడు చదువుకుందాం అని ఉన్నవాళ్లే ఎక్కువ మంది. కానీ ఉన్నప్పుడే మనకి కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడే భగవంతుణ్ణి ఆరాధించి ఆ పుణ్యాన్ని తీసుకుందాం, మనము ఆ ముక్తిని పొందవచ్చు అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా అప్పుడు 90 సంవత్సరాలైన కృష్ణదాస కవిరాజు గారు నేను వ్రాస్తాను అన్నారు. అప్పటికి ఆయనకు చెవులు వినిపించదు, కళ్ళు కనిపించవు, చేతులు ఆ వ్రాత రాసేటప్పుడు వణుకుతూ ఉంటాయట. అలాగా పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఒకరి సహాయం ఉండాలి. అయినా కానీ ఆయనకు ఆ భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు. కాబట్టి ఆయన చక్కగా ఆ చైతన్య చరితామృతం అంటే మిగతా వాళ్ళందరూ చైతన్య చరితం, చైతన్య మంగళ, శ్రీ చైతన్య భాగవతం అలాగ వ్రాసారు.
ఈయన మాత్రము శ్రీ చైతన్య చరితామృతం. అమృతం అంటే ఆ పుస్తకాలన్నీ చదివామనుకో అమృతాన్ని మనము స్వాంతనం చేసుకున్నంతగా అంత ఇదిగా ఉంటది అని శ్రీ చైతన్య చరితామృతం అని ఆయన వ్రాసారు. ఆ చైతన్య చరితామృతము 9 బుక్స్గా ఉంటాయి, 9 పుస్తకాలు. అవి 3 భాగాలుగా విభజించి ఉంటాయి. ఒకటి ఆదిలీల, మళ్ళీ మధ్యలీల, మూడవది అంత్యలీల. అంటే ప్రభుపాదుల వారి ఆ జీవితం, లైఫ్ హిస్టరీ పూర్తిగా ఈ 9 పుస్తకాలలో 3 భాగాలుగా విభజించి ఉంటది. ఆదిలీల, ఆదిలీలలో ఏముంటది? మహాప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆవిర్భావం, ఆయన యొక్క బాల్య విశేషాలు, తరువాత ఆయన యొక్క విద్యాభ్యాసం, తర్వాత వివాహం. 24 సంవత్సరాలు ఇక్కడికి వచ్చేస్తుంది పూర్తిగా. అలాగా తర్వాత ఆదిలీలలో ఇవన్నీ పొందుపరచబడ్డారు. ఇక మధ్యలీల, మధ్యలీల తీసుకున్నప్పుడు మహాప్రభువుల వారి యొక్క సన్యాసం, తర్వాత ఆయన యోగిగా ఉన్నటువంటి పూర్తిగా ఆ యోగిగా ఉన్న విషయాలు, తర్వాత బోధకునిగా అందరికీ, తత్వవేత్తగా బోధకునిగా అందరికీ ఆయన తత్వాన్ని వినిపించినటువంటి సందేశాలు అందులో పొందుపరచబడారు. ఇక అందరికీ కూడా ఆధ్యాత్మిక గురువుగా ఉన్నారు. అది ఆ గురువుగా ఉన్నప్పుడు విషయాలు. ఇక ఆయన ఆ మధ్యలీలలోనే మనం తెలుసుకోవచ్చు దక్షిణ భారతదేశ అంతా కూడా యాత్రలు చేశారు. మన సైడు అంత రాజమండ్రి, సింహాచలం, అహోబిలం, శ్రీరంగం చూడండి, మనం ఉన్నటువంటి మన దక్షిణ భారతదేశంలో వీటినన్నింటికీ ఆయన వచ్చి దర్శించి వెళ్ళి ఉన్నారు చైతన్య మహాప్రభువుల వారు. ఆ దక్షిణ భారతదేశ యాత్రలన్నింటినీ గురించి కూడా ఈ మధ్యలీలలో పొందుపరిచి ఉన్నారు. ఇక అంత్యలీల, అంత్యలీల ఏమిటి? చివరి దశ. చైతన్య మహాప్రభువుల వారు చివరి 18 సంవత్సరాలు ఆయన పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్నారు. ఆ పూరీ జగన్నాథ క్షేత్రంలో గంభీర అనే ఆ ప్రాంతంలో ఉండి అక్కడ చాలా మంది శిష్యులు, గోవింద వీరందరూ ఉండేవారు. వారితో పాటుగా ఆయన చక్కగా ఆ పూరీ జగన్నాథుని సేవిస్తూ తర్వాత ఆ ప్రాంతంలోనే ఆయన ఉండి అక్కడే ఉంటూ ఎన్నో లీలలు చేశారు. ఆ లీలలన్నీ చెప్పుకోవాలంటే కూడా మనకి 2 రోజులు పడుతుంది. అన్ని లీలలు, ప్రకాశ లీలలు, భక్తులందరికీ కూడా ఆయన ఇష్టపడిన భక్తులందరికీ ఒక్కొక్క రోజు చతుర్భుజుడిగా, ద్విజుడిగా ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ప్రకాశ లీలలను చూపించారు. నిత్యము ఆ కృష్ణ తత్వంలో ఉంటూ, అంటే ఆయన భక్తావతారం, భక్తుని రూపంలో వచ్చారు కాబట్టి చైతన్య మహాప్రభువుల వారు ఎప్పుడు కూడా నేను భగవంతుణ్ణి అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎవ్వరికి చెప్పనూ లేదు. నేను నేను అని ఎప్పుడు కూడా అలాగా తెలియచేయలేదు. అలాగే శిష్యులు ఆయన్ని తెలుసుకొని ఈయన సాక్షాత్తు కృష్ణ భగవాన్ యొక్క అవతారమే అని ఆయన యొక్క గుణాలను, ఆయన యొక్క విశిష్టతను అవన్నీ తెలుసుకొని ఆయన గురించి ఏవైనా శ్లోకాలుగా, కీర్తనగా రాస్తే కూడా వాటిని ఆయన చూసేవారు కూడా కాదట. అలాగ చూసి పాడేసేవారట. ఒక్కొక్కసారి వాటిని చింపేసేవారు ఆ పత్రాలను. అప్పుడు వాళ్ళకి చాలా కష్టం అనిపించేది. అది వ్రాయాలి అంటే ఎంత టైం పడుతుంది. అయినా అలాగా వ్రాస్తే కూడా ఆయనకు ఇష్టం ఉండదు. అంటే పొగడ్త కానీ, నన్ను భగవంతుడు అని ఎవ్వరు అనకూడదు. నేను భక్తుని, అంటే రాధారాణి భగవంతునికి సేవలు చేసిన విధంగా నేను వచ్చి ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా నా కరుణను పంచాలని వచ్చాను, నేను భగవంతుణ్ణి కాను అన్న విధంగానే ఉండి 48 సంవత్సరాల వరకు ఉండి తర్వాత ఆయన అంతర్ధానం అయిపోవడం జరిగింది. ఇది చైతన్య మహాప్రభుల వారి యొక్క అంటే భగవంతుని యొక్క గొప్పతనం అనే చెప్పాలి. ఆ విధంగా ఆ అంత్యలీలలో పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్న ఆ విశేషాలు అవన్నీ కూడా చక్కగా చేస్తారు. ఇంకా అసలైన ముఖ్య కారణం
ఆయన ఈ భూమి మీదకి రావడము అసలైన కారణం ఏమిటి? ఒకటి మనం ఇప్పుడు తెలుసుకున్న రీజన్ అన్నీ ఓకే. కానీ చైతన్య మహాప్రభువుల వారు ఈ భూమి మీద రావడానికి ముఖ్యమైన కారణము శ్రీల అద్వైత ఆచార్యులు. అద్వైత ఆచార్యులు మొదట విష్ణువు శివుని యొక్క అవతార రూపమే కదా. ఆ విధంగా వచ్చి ఆయన ఈ ప్రజలందరినీ, భక్తులందరినీ కూడా భక్తి మార్గంలో తీసుకురావాలి అని ఎంతో ప్రయత్నించి ఇది చేస్తుంటే కూడా అప్పటి ఉన్నటువంటి వారి చుట్టూతా ఉన్న వాళ్ళు, ఆ మాయాపూర్లో, శాంతిపూర్లో అంతా అందరూ కూడా వివిధ దేవతలను ఆరాధిస్తూ ఆ దేవుళ్ళే వారికి గొప్ప అని, అంటే ఒక సత్యమైనటువంటి విషయంగా అలాగా అనుకుంటూ చాలా మంది బ్రాహ్మణత్వంలో ఉంటే కూడా ఆ బ్రాహ్మణత్వం లేకుండా మిగతా వీటిగా ఉండేవాళ్ళు. అలాగా ఉండేసరికి అద్వైతాచార్యులకు చాలా బాధను కలిగించింది. ఎలాగ వీరిని అందరినీ ఉద్ధరించాలి? ఇంత చేస్తున్నా వారికి భాగవతం గురించి అన్ని తెలియజేస్తున్నా వారు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఇక మన వల్ల కాదు అన్నట్టుగానే ఆయన ప్రతిరోజు గంగానది తీరానికి వెళ్ళి ఆ శాలిగ్రామ శిలలను ఉంచి దాని మీద తులసి ఉంచి గంగా నీటితో అభిషేకం చేసి ఆయన గర్జించేవారట. ఆయనతో పాటు నిత్యానందల ప్రభువుల వారు, శ్రీవాసాది పండిటు, తర్వాత గదాధర పండిటు వీళ్ళందరూ ఉండి మిగతా వైష్ణవ భక్తులందరూ కూడా ప్రతిరోజు ఇదే పనిగా వెళ్ళి అక్కడ ఆ పూజ చేసి వాళ్ళు గర్జించే విధంగా, హరి హరి నువ్వు భూలోకానికి రావాలి, ఇక్కడ పరిస్థితులే ఇదిగా ఉన్నాయి, నువ్వు వచ్చి సక్రమంగా అందరికీ సరిచేయాలి అని వాళ్ళు ఘోషించే వాళ్ళట. హరి హరి అని. ఎప్పుడైతే ఆ గంగానది తీరంలో వాళ్ళు ఆ విధంగా గర్జన చేస్తూ ఆ విధంగా ఘోషిస్తూ హరి హరి అంటూ అరుస్తూ ఇలాగ చేయడము భగవంతునికి ఆలకించాడు. ఇంకా వెంటనే మనకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అనేసి ఆయన రావడము, భూమి మీదకు రావడం జరిగింది. అలాగ ఎలాగ వచ్చారు? ఆయన జగన్నాథ్ మిశ్రా సచీమాత గర్భంలో ఆయన రావడం జరిగింది. ఇప్పుడు ఆ సమయం చూడండి, మాయాపూర్లో నవద్వీప ధామం, మనం నవద్వీపం గురించి కూడా తెలుసుకున్నాము. ఆ నవద్వీప ధామంలో అంతర్ద్వీపం మధ్యలో ఉంటది. ఒక కమలం ఎలాగా మధ్యలో పుప్పొడి రేణువులతో ఉంటది, చుట్టూతా రేకులతో ఉంటది. ఆ విధంగా మధ్య ఉన్నటువంటి ఆ ప్రదేశమే అంతర్ద్వీపం అంటారు. ఆ అంతర్ద్వీపంలో అంటే నవద్వీపంలో అంతరద్వీపంలో యోగపీఠ్ అనే ఆ ప్రాంతంలో మహాప్రభువు ఒక వేప చెట్టు క్రింద సచీమాతకు ఆవిర్భవించారనమాట. అంటే ఆ వేప చెట్టు కింద ఆయన ఆవిర్భవించడం వల్ల ఆయనకు మొదట నిమాయ్ అని పేరు పెట్టారు. తర్వాత ఆయనకు ఇంకొక పేరు కూడా ఉంది, విశ్వంబర అని కూడా పిలుస్తారు. ఈ విశ్వానికే అంబరం వంటివాడు, అంటే ఒక ఛత్రంలాగా అందరికి రక్షణ ఇచ్చేవారు అని అర్థంగా ఆ విశ్వంబర అని కూడా ఆ పేరు పెట్టారు. తర్వాత ఆయన బంగారు వర్ణంలో, అలాగే మన పసుపు కూడా ఎలాగ ఉంటది, బంగారు రంగుకే వస్తుంది కదా, అలాంటి వర్ణంలో ఉండడం వల్ల ఆయన్ని గౌర అని పిలుస్తారు. మనకి ఇప్పుడు ఇంత విన్నాం కాబట్టి మీకు ఇంకెప్పటికైనా కానీ అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా కానీ మందిరాల్లో మనకి గౌరనితాయ్ అని ఉన్నారనుకోండి, గౌరంగా అంటే చైతన్య మహాప్రభు, నితాయ్ అంటే బలరాముడు, అంటే కృష్ణుడు బలరాముడే గౌరంగ నితాయ్. ఇంకా మనం బాగా మనకు తెలుసుకోవాలి, చైతన్య మహాప్రభుల వారు, నిత్యానందుల వారు వీరే అని తెలుసుకోవాలి అంటే వారు నిత్యము చేతులను పైకి పెట్టి ప్రార్థించే విధంగా ఉంటారు. మనము వీడియోలో చూస్తున్నాం కదా, ఆ విధంగా నిత్యానంద ప్రభు కానీ గౌరాంగుడు కానీ వీరిద్దరు కూడా చేతులను అలాగ పైకి ఉంచి ఉంటారు. అలాగా మనం ఏ మందిరాల్లో చూసినప్పుడు కూడా వీళ్ళే చైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువు అని మనము తెలుసుకోవచ్చు అనమాట.
ఆ విధంగా సచీమాత గర్భంలో చైతన్య మహాప్రభువుల యొక్క ఆవిర్భావం జరిగింది. ఇది చైతన్య మహాప్రభువుల వారు ఎలాగా ఈ భూమి మీదకు రావడం జరిగింది అన్న ఈ ఒక్క విషయంకి ఇన్ని కారణాలు మనము తెలుసుకున్నాము. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. హరే కృష్ణ.